నమస్తే అండి తెలుగు ప్రజలకు నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి ఎస్పెషల్గా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అది నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు మరి జీవో 16 అనేది ఒకటి తీసుకొచ్చి సెక్షన్ 10A కింద మేము పర్మనెంట్ చేస్తున్నామని రాత్రికి రాత్రి చేస్తే దాంట్లో ఓయు శంకర్ అన్న కానీ ఇంకా కొద్దిమంది సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు రాత్రికి రాత్రి వాళ్ళని హౌస్ అరెస్టులు అవి ఇవి చేయడం మనం చూసినాం. మరి నిన్న కోర్టు తీర్పు ఇచ్చింది ఏమనంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అనేది అక్రమం. అంటే కేసీఆర్ ఏదైతే జీవో తీసుకొచ్చిండో నిరుద్యోగుల వ్యతిరేకి నిరుద్యోగులను సర్వనాశనం చేసిన పాపిస్టోడు ఎవడైతే తీసుకొచ్చిండో జీవో 16 సెక్షన్ 10A తీసుకొచ్చి ఇటు నిరుద్యోగులకు అటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మధ్య గొడవ పెట్టినోడు ఎవడైతే ఉన్నాడో వాడికి వ్యతిరేకంగా వాడు ఇలా ఫామ్ హౌస్లో తాగుకుంటా తినుకుంటా పంటుండు. ఇలా ఒక నిరుద్యోగులు ఇలా ఇప్పటికీ ఏడుస్తున్నారు. 10 ఏళ్ళ జీవితం కోల్పోవడానికి మూల కారకుడు ఆ వ్యక్తి మీద వ్యతిరేకంగా ఇలా కోర్టు తీర్పిచ్చింది. దీని మీద మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తుంది. మరి మీకు తెలుసు తెలంగాణ ఉద్యమకారుడు ఎస్పెషల్గా కాంట్రాక్టు ఉద్యోగులు అనేది క్రమబద్ధీకరణ చేయకూడదని మొదటి నుంచి వ్యతిరేకంగా పనిచేస్తూ చాలామంది నిరుద్యోగులకు బయటకు రాకపోయినా వాళ్ళందరి తరఫున మరి అన్న కొట్లాడుతూ ఆ ముందుండి నడిపిస్తున్నాడు. మరి ఓయు శంకర్ అని ఇలా NRS మన ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సీను టీ కొట్టు కాడ ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుదాం. అసలు ఇది చాలామంది నాకు ఫోన్ చేసి ఇది పాము చావద్దు కర్రీ వద్దు అనేటట్టుందన్న మరి తీర్పు వాళ్ళని తీసేయొద్దు అంటున్నారు. అట్ ద సేమ్ టైం అది అక్రమం అంటున్నారు. ఇది మాకు అర్థం కావట్లేదని నాకు కూడా ఫోన్ చేస్తారు. దీని మీద క్లారిటీ తెలుసుకుందాం అన్న. నమస్తే. నమస్తేనే. చెప్పండి అన్న, ఇది నాకు అర్థం కావట్లేదు. క్రమబద్ధీకరణ అక్రమమైనప్పుడు మరి వాళ్ళని జాబ్ల నుంచి తీసేయొద్దు అంటున్నప్పుడు సరే తీసేయకపోయినా సరే నెక్స్ట్ వాటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు లేదు. మీకు ఒక రకంగా కొందరు పాజిటివ్ ఉన్నారు, కొందరు నెగిటివ్ ఉన్నారు. మరి మీరు ఏం చెప్తారు? అసలు ఏంది సారాంశం క్లియర్గా చెప్పండి. ఒక్క మాటలో జడ్జి గారే రెగ్యులరైజేషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అన్నాడు. అయిపోయిందా? అయిపోయింది. అది అన్నది అంటేనే ఇవి తప్పన్నట్టే లెక్క కదా. మరి వాళ్ళకి మళ్ళీ ప్రొటెక్షన్ ఏంది? సేమ్ ఇదే బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ చేస్తుండ్రని ఇట్లనే రెగ్యులరైజేషన్ అవుతున్నదని మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో యాక్ట్ 2 ఆఫ్ 1994 చేసుకొని అసలు అపాయింట్మెంట్లు ఎట్లుండాలి, ఎంత ఉండాలి, మంది జనానికి ఎంత ఉండాలి అనేది చేసుకొని అందులోనే అపాయింట్మెంట్ ఎట్లుండాలి అనే వివరణ ఇచ్చింది. ఆ వివరణ ఏం చెప్తుందంటే కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, గెస్ట్ కానీ, టెంపరీ కానీ, డైలీ వైజ్ కానీ తీసుకోము, మేము ఓన్లీ డైరెక్ట్ అపాయింట్మెంటే చేస్తాము అని చెప్పి చట్టం చేసుకున్నాం. మరి చట్టం చేసుకున్న తర్వాత ఆ చట్టాన్ని కాదని అదే 2 సంవత్సరాల తర్వాత 1996లో ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పెట్టుకొని ఈ చట్టానికి విరుద్ధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, గెస్ట్, టెంపరీ, డైలీ వైజ్ అనే ఒక కాలం పెట్టుకున్నారు 9A అని పెట్టుకొని ఈ వ్యవస్థని 2000 సంవత్సరం నుంచి కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. మరి చట్టం చేసిన నువ్వు తప్ప నీ చట్టాన్ని చూసి ఆ ఉద్యోగాలలో జైను కానీ నేను మోసపోయిన నేను తప్ప ఎవడు చెప్పాలి ఈ నాయకులకు? ఇప్పుడు స్పెషల్గా ఇది ఎవరిది తప్పు అంటారు? స్పెషల్గా ప్రభుత్వాన్ని తప్పు, గత ప్రభుత్వాలది తప్పు, దాన్ని కొనసాగించిన ఈ ప్రభుత్వంలో కూడా ఏదో దాంట్లో గురుకుల దాంట్లోనే కొందరు 23 మందినో 15 మందినో ఇదే జూనియర్ లెక్చరర్లలో హైకోర్టు స్టే ఉంది, డివిజన్ బెంచ్ స్టే ఉండంగా ఆల్రెడీ కంటెంప్ట్ ఉండంగా మనము జీవో నెంబర్ 35 ద్వారా 23 మందిని రెగ్యులరైజ్ చేసిండ్రు. అంటే కసాయి కేసీఆర్ ఏదైతే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఆయన మాట నమ్మి ఇలా ఇంటికో ఉద్యోగం వస్తుందని వచ్చిన ఉద్యోగాలు వద్దనుకొని ఇలా మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధిస్తే తెలంగాణ మొదటి ఎన్నికలప్పుడు గద్వాల సభలో ఏం చెప్పిండు? నన్ను గెలిపిస్తే, నా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే
కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ క్రమబద్ధీకరిస్తా అని చెప్పిండు. అట్లా అసలు అది హామీ ఇవ్వడం కూడా ఇల్లీగలే కదా. అట్లాంటి వాడికి కఠినాతి కఠినమైన శిక్షలు ఈ చట్టంలో లేవు. వాడు నోరుకు వచ్చింది చెప్పొచ్చా? ఇప్పుడు మనం మీరు చెప్పిన దాని ప్రకారం రాజకీయ నాయకులది నోరు కాదు మోరి. వాడు నాలుక కోయడానికి నోరు కాదు మోరి. నోటికి ఏదేస్తుంది చెప్తారు. మరి దాన్ని నమ్మిన ప్రజలు మోసపోతున్నారు. ఇప్పుడు మనం రాంగ్ రూట్ లో పోతేనే మనకు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి ఫైన్ వేస్తారు. ట్రిపుల్ రైడింగ్ పోయినా ఫైన్ వేస్తారు. అవునా కదా? సమయానికి కరెంట్ బిల్ కట్టకపోయినా ఇది తప్పు అంటారు. లేదంటే ఎవడన్నా ఒక నిమిషం లేట్ వస్తే ఎగ్జామ్ కు, నువ్వు ఒక్క నిమిషం లేట్ వచ్చావని మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రానియలే. ఒక్క నిమిషం తప్పు వస్తేనే అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లను బయట పెట్టి ఓకే. మరి ఇంత ఇల్లీగల్ స్టేట్మెంట్లు ఇచ్చినోడిని కానీ ఇల్లీగల్ స్టేట్మెంట్లు ఇచ్చి మిమ్మల్ని కూడా అక్రమంగా రాత్రికి రాత్రి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేసి రాత్రి 10, 11, 12 గంటలకు జీవో తీసుకొచ్చినట్టు పర్మనెంట్ చేసిండు కదా. అవును. మరి ఇట్లాంటి వాడికి శిక్షలు ఉండవా? వాడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు నిరుద్యోగులు వాడిని ఏం చేయలేమా? ఇట్లాంటి వాడు వాడే చట్టం చేసే దేవుడు, చట్టం చేసే దేవుడు వీళ్ళే కదా. వీడికి ఏం శిక్షలు ఉంటాయి? ప్రజలు తీసి పాత్ర పెట్టాలి, బొంద పెట్టాలి. పెట్టింది కదా, రాజకీయ సమాధి చేసిండ్రు. ఇంకా సమాధిలోకి వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండ్రు. సమాధిలోకి వెళ్ళి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో, ఏ ముఖం పెట్టుకొని పనులు చేస్తారో అర్థమైతలేదు. ఆయనకు తెలియదా? అంత పెద్ద ఉద్యమం చేసినోడు కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులరైజ్ చేయడం అనేది తప్పని తెలియదా? తెలుసు. సుప్రీంకోర్టు కూడా చేయొద్దని చెప్పింది కదా. మరి తెలియక హామీలు ఇచ్చిండ్రా? వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయం చేయని కోసము, వాళ్ళ ఓట్లను గంపగుత్తగా మలుచుకోవడానికి కోసము చేసిన పని ఇది. సరే, వాడు అట్లా చేసిందని మనం శిక్ష చేసినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు కొద్ది మందిని గురుకులాలలో చేసింది. మరి ఈ బుద్ధి తెచ్చుకోవాలన్నా వద్దా? ఏం చేయాలి? ఏం చెప్తారు మరి ఈ ప్రభుత్వం? ఏం చెప్పాలి? రాజకీయ నాయకుడు వాడు వీడైతాడు, వీడు వాడైతాడు. పొద్దున్నాక వాడు వేరు, వీడు వేరు. రాత్రి వాడు వీడైతాడు, వీడు వాడైతాడు. ఏం చెప్తావు? ఇప్పుడు మరి సరే అదొకే, ఇదేందన్న క్రమబద్ధీకరణ అక్రమం అని చెప్పేసి అలా జాబ్ల నుంచి తొలగించొద్దు అంటారు కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంది? అసలు అంటే జాబ్లో ఉంటారా? ఆ కాంట్రాక్ట్ విధానమే తప్పంటున్నాం. మరి కాంట్రాక్ట్ విధానమే తప్పన్నప్పుడు అక్రమం సక్రమం ఎట్లయితుంది? ఏ విధంగా అవుతుంది అక్రమం సక్రమం? ఎవరు చెప్పాలి? మరి కోర్టులు చెప్పాలి. ఇప్పుడు లెజిస్లేటివ్ వ్యవస్థ తప్పు చేస్తే అధికారులనే చెప్పాలి. అధికారులు తప్పు చేస్తే మన జ్యుడిషియరీ అనే చెప్పాలి. మరి ఎవరు చెప్పేటోడు లేడు. సరే, మెయిన్గా ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా సుప్రీంకోర్టుకి అట్లా వెళ్దాం అనుకుంటారా? ఏంది అసలు? డెఫినెట్ గా ఇక్కడ న్యాయం దొరకలే. గతంలోనే నా పేరు మీద ఉన్న కేసులు ఒక కేసును చూపెట్టి ఒక కేసును కొట్టేసినప్పుడే మనకు అర్థమైపోయింది హైకోర్టులో న్యాయం దొరకదని. హైకోర్టులో లిటరల్ గా న్యాయం దొరకదని అర్థమైపోయింది. వాని కాంట్రాక్టే అన్కాన్స్టిట్యూషనల్ అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాని అపాయింట్మెంట్ ఎట్లా కంటిన్యూషన్ అవుతుంది? మరి అపాయింట్మెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఉండొచ్చు కదా. మరి అట్లా ఆ క్రమంలో అది ఇస్తే అభ్యంతరం ఏం లేదు. మేము ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ ని సవాల్ చేయలేము. మేము వాళ్ళ రెగ్యులరైజేషన్ సవాల్ చేసినాం కాబట్టి వాళ్ళ రెగ్యులరైజేషన్ వద్దంటున్నాం. రెగ్యులర్ నియామకాలు వస్తే అల్టిమేట్ గా కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది. సో మేము దాన్ని కోరుకున్నాం. మేము వేసిన పిటిషన్లలో ఎక్కడ కానీ కాంట్రాక్టు రద్దు చేయమని కోరలేదు. వాళ్ళ రెగ్యులరైజేషన్ తప్పని కోరినాము. రెగ్యులరైజేషన్ తప్పైనప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తప్పవుతుంది. ఇది మీరే చెప్పారు కదా, మేము చెప్పలే. ఇది గౌరవ హైకోర్టు చెప్పింది. మరి ఇది చెప్తూ చివరికి వస్తూ ఏం చెప్తుందంటే ఉమాదేవి జడ్జిమెంట్ కూడా కోడ్ చేసిండ్రు. ఉమాదేవి స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే కేసుని కోడ్ చేస్తూ అది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన తీర్పు. అది ఊరికే ఇచ్చిన తీర్పు కాదు. దాని తర్వాత అదే కర్ణాటక ఉమాదేవి వర్సెస్ కర్ణాటక అనే కేసులో దాని మీద ఎంఎల్ కేసరి అనే తను కూడా వేయండు. దాన్ని పునఃసమీక్షించము, ఆ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే అని తీర్పునిచ్చిండ్రు. అంత పెద్ద జడ్జిమెంట్ ఉంది. 2006 పారా నెంబర్ 59. ఈ 59లో ఏం చెప్తుందంటే ఉమాదేవి కేసు స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఎంఎల్ కేసరి కేసు చెప్తుండు. చెప్పి ఏం చెప్తాడంటే కోడ్ ఏం చేస్తుండంటే
10/4/2006 వరకు ఎవరైతే శాంక్షన్ పోస్ట్ అయ్యుండి రెగ్యులర్ ప్రొసీజర్లో వచ్చి రెగ్యులరైజ్ 10 ఏళ్ళు ఉండి రెగ్యులరైజ్ ఎవరైతే కారో వాళ్ళని 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నోళ్ళని చేసుకోమన్నది. నేను జడ్జిమెంట్ ఇచ్చే నాటికి మళ్ళీ ఏమన్నది కిందకు వచ్చి 1 టైం మెజర్ కింద ఏమన్నది, ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నాం, ఫర్దర్ దెర్ ఈస్ నో రెగ్యులరైజేషన్ అన్నది. అన్న తర్వాత వీళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు, ఎప్పుడు రెగ్యులరైజ్ అయినరు? రెగ్యులరైజ్ అయింది వీళ్ళు 16లో జీవో ఇస్తే 23లో రెగ్యులరైజేషన్ చేస్తూ జీవోలు ఇచ్చిండ్రు. 16లో రెగ్యులరైజేషన్ కోసం జీవో ఇస్తే మదర్ జీవో ఇస్తే దాన్ని బేస్ చేసుకొని జీవో నెంబర్ 38 కానీ 19 కానీ 20 కానీ 21 కానీ ఇట్లా రెగ్యులరైజ్ అయిన జీవోలన్నీ 23లో జరిగినాయి. కనీసం 2 ఏళ్ళు కూడా కాలే. అయినా 2017లో మా కేసు ఫైల్ అయి ఉంది, సబ్జుడిస్లో ఉంది మా కేసు, సబ్జుడిస్లో ఉంది. ఉండగా రెగ్యులరైజ్ ఎట్లా చేస్తారు, ఆ రెగ్యులరైజ్ ఎట్లా చెల్తుంది, ఎవడు చెప్పాలి? అలా శాసన వ్యవస్థ తప్పు చేసిందని కార్యనిర్వాహక వ్యవస్థను అడిగితే కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయం చేయకపోతే న్యాయ వ్యవస్థ దగ్గరకు పోతే న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేయకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు మీ తీర్పు పట్ల అసంతృప్తి ఉన్నారా? అసంతృప్తి ఉన్నాం కాబట్టి ఆ తీర్పుని మనం ఏమనలేము. దీని మీద అప్పీల్కి వెళ్ళాలి, అప్పీల్కి వెళ్తాం బరాబరి. ఏదైనా పునఃసమీక్ష చేసేది ఉంటే దాని పట్ల కొంచెం చూస్తాము. కానీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్లు ఇచ్చిన తర్వాత అంటే నార్మల్ జడ్జిమెంట్లు వేరే ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్స్ వేరే ఉంటాయి. బెంచీలు 5 7 9 మంది ఇట్లా ఊకుంటారు. 9 మంది ఊకున్నది పెద్ద జడ్జిమెంట్ కాదు, టాప్. మళ్ళీ దాన్ని సమీక్షించాలంటే మళ్ళీ 12 మందో 11 మందో కూకోవాలి, అట్లుంటుంది. సో 5 కూకున్న జడ్జిమెంట్ ఏదైతే ఇవేందో 2021లో ఇది మన గుజరాత్లో రెగ్యులరైజేషన్ చేస్తే ఎంఆర్ షా, బివి నాగరత్న అనే 2 జడ్జీల జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే అసలు హైకోర్టులకు రెగ్యులరైజ్ చేయమనే అధికారమే లేదు అని జడ్జిమెంట్ రాసిండ్రు కదా. మరి ఏం చేద్దాం? మేము న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేయలేము కదా. ఈ దేశంలో పరదేశం నుంచి మనం ఎన్ని చట్టాలు అడకచ్చుకున్నామో ఆ దేశాలలో మాత్రం న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఈ దేశంలో న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేయకూడదు, జడ్జిమెంట్లను క్వశ్చన్ చేయకూడదు. ఏం వచ్చినా అన్నీ మూసుకొని వినాలే. వాళ్ళు చేసిందే, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే న్యాయం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించొద్దు అని చెప్పే హక్కు కోర్టులకు ఉంటుందా? సరే, పర్మనెంట్ ఉద్యోగులను తొలగించొద్దు అంటే ఏం కాదు, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించొద్దు అని చెప్పే హక్కు ఉంటుందా అంటే నాకు తెలియదు. నేనేమంటున్నా, నేను ఇచ్చిన జడ్జీలను తప్పు పట్టట్లేదు. ఈ వ్యవస్థ కారణమైన ఎవరైతే శాసనాలు చేసిండ్రో శాసన వ్యవస్థను తప్పు పడుతున్నా. ఆ శాసన వ్యవస్థ తప్పు చేసింది, కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత వహించాలి, అది కూడా తప్పు చేసింది. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయినా వీళ్ళు ఇచ్చిన తీర్పు తప్పు అయినప్పుడు నేను అప్పీల్కోవాలి, గదే అవకాశం ఉంది నా దగ్గర. గతంలో కూడా టెక్నికల్ గ్రౌండ్లో కొట్టేయకూడదు, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో కొట్టేయమని ఆర్డర్ చేసింది సుప్రీంకోర్టు. మరి ఆ తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జీల మీద మన చర్యలు ఉన్నాయంటే లేవు. మరి ఎవరు తీసుకోవాలి ఎవరి మీద చర్యలు? ఒక బాధితుడు సగటు నాలాంటి పేదోడు, నాకు అన్యాయం జరిగిందని నేను కోర్టు మెట్టు దొక్కిన, కోర్టు కాళ్ళు పట్టుకున్న తర్వాత నాకు న్యాయం జరగకపోతే నేను అప్పీల్కి వెళ్తే అప్పీల్లో న్యాయం జరిగింది, నాకు కింది కోర్టులో జరగనప్పుడు కింది కోర్టులో ఇచ్చిన జడ్జి తప్పు చేసిండు అన్నట్టే కదా. అదే జడ్జిలు తప్పు చేస్తే ఎటువంటి శిక్షలు లేవు. అడ్వకేట్ మన దేశంలో ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ దొరికితే జీవితంలో ఎవరు వాళ్ళని తీసేయలేరు. అందుకని గవర్నమెంట్ జాబ్లకు డిమాండ్ ఎక్కువనా? అందుకే డిమాండ్ ఎక్కువ ఈ దేశంలో. భయం లేదు, జాబ్ పోతుందనే భయమే లేదు, శిక్షలు పడితేనే అసలే భయం లేదు. అరే చాలా సార్లు నాతోటే కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ ఆఫీసులలో పోతే 49 కంటెంప్ట్లు ఉన్నాయి, ఇంకొక కంటెంప్ట్ అవుతుంది, ఏమవుతుంది అంటుర్రు. మరి న్యాయ వ్యవస్థ మీరు ఏం సక్కదిద్దుతున్నట్టు ఏమవుతుంది? నాతో డైరెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అన్నాడు,
మన 48 కేసులు ఉన్నాయి, ఇంకొక కేసు అవుతుంది, ఏమవుతుంది? గతంలో కేసీఆర్ కూడా అన్నాడు కోర్టు వచ్చినా ఏమైనా కొడుతుందా? మరి ఎవడు కొడతాడు? ఎవరు ఒకలంటే ఇప్పుడు శాసన వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థకు భయం లేదు, కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ అంటే ఈ రెండు వ్యవస్థలకు భయం లేదు. రైట్. మరి ఎవరు రూలింగ్ చేస్తున్నారు? ఈ కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణలో ఏమేమి జాబ్స్ ఉన్నాయని ఎక్కువ ఏదైతే ఈ దేశం మానవరం అనుకున్న ఎవరైతే యువతని విద్యార్థులని తీర్చిదిద్దాల్సిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఏమేమి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో? పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉన్నాయి. ఆల్రెడీ 2022-23 అకాడమిక్ ఇయర్లా 40,000 మంది డ్రాప్ అవుట్స్ అయినారు జూనియర్ కాలేజీలలో. 40,000 మంది స్టూడెంట్ డ్రాప్ అవుట్స్ అయినారు. ఎందుకు? రీజన్ ఏంటంటే టీచర్లు సకా లేరు. ఉన్న టీచర్ కాంట్రాక్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకు నాలెడ్జ్ లేదంటారా మీరు? 100 సర్టిఫికెట్లు ఇవ్వబడతా నేను. 100 సర్టిఫికెట్లు ఇవ్వబడతా నేను. వీళ్ళు టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ కానోళ్ళు, సర్టిఫికెట్లు దిద్దుకొని వచ్చిన వాళ్ళు, యూనివర్సిటీకి పర్మిషన్ లేనోళ్ళు, దొంగ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ లెక్చరర్లు అయ్యారంటారా? రాత్రికి రాత్రి రెగ్యులరైజ్ అయిందంటే దొంగ సర్టిఫికెట్లు కాకపోతే దొర సర్టిఫికెట్లతో అవుతారా? కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇవాళ ఆర్డర్ ఇస్తే మే 4 తారీఖు నాడు ఇస్తే మే 3 తారీఖు వేసి ఎవడన్నా వేస్తాడా ఈ దేశంలో? ఒక అపాయింట్మెంట్ జరిగిందంటే అయితే పోస్టల్ ఆర్డర్ తోటి అపాయింట్మెంట్ అన్న పంపుతారు, లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ అన్న చేస్తారు, లేదా ఆర్డర్ కాపీ చేతికన్నా ఇస్తారు. ఒకటే రోజులో ఓవర్ నైట్లో 33 జిల్లాలలో ఎట్లా రెగ్యులరైజేషన్ అవుతుంది? ఒక రిక్రూట్మెంట్ ప్రొసీజర్ చేయాలంటే ఏళ్ళ తరబడి పడుతుంది. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నడవాలంటే ఎన్ని ఏళ్ళు పట్టింది ఇప్పటికీ? మరి ఇదే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు, ఇవన్నీ గెస్టెడ్ ఉద్యోగాలు ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన ఏవైతే పోస్ట్లో ఉంటాయో అవి ఒక ఓవర్ నైట్లో ఎట్లా రెగ్యులరైజ్ అవుతాయి? ఆ కాంట్రాక్ట్ మీరు అప్పుడు మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేశారు కదా, అప్పుడు ఏంటంటే మేము అడ్డుకోనికి పోయినాం. ఈ ప్రొసీజర్ అంతా గందరగోళంగా ఉంది, జడ్జిమెంట్ కాపీ రావడం లేట్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ కాలేజియేట్ ఎడ్యుకేషన్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మేము పోతే పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు. అడగద్దు. రాత్రిపూట ఏం చేస్తుంది ఆఫీస్ అని అడిగిన. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 9 గంటల నుంచి 4:30 గంటల వరకు డ్యూటీ, తర్వాత ఏముండదు, తర్వాత డ్యూటీ లేదు. రాత్రిపూట ఏం చేస్తుండ్రు? మీ దగ్గర ఏమైనా సర్క్యులర్ ఉందా రాత్రిపూట ఎమర్జెన్సీ డ్యూటీ చేయడానికి? మీది ఎమర్జెన్సీ శాఖ కాదు కదా అని పోయి అడ్డుకోనికి పోయినాం. ఏది మీ ఆర్డర్ కాపీ అంటే నేను ఆర్టీఐల కింద అడిగితే మాకు రాత్రి పని ఏం లేదు, పనేం మాకు చెప్పలేదు అన్నారు. ఆ రోజు నాటు రాత్రి డ్యూటీ చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు చెప్పు? గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఎట్లా చేసినావు చెప్పు? సబితా ఇంద్రారెడ్డి ఎట్లా చేసినావు చెప్పు? ఇప్పుడు వెళ్ళి ధర్నాలు మొదలు ఆమె యాక్టింగ్ మహానటి సావిత్రి కంటే ఎక్కువ కదా. ఇప్పుడు బయటకు వచ్చి చదువుకున్నది ఏంది? ఇంటర్మీడియట్ కదా తల్లి, మహాతల్లి చదువుకున్నది. ఇంటర్మీడియట్ చదివిన తల్లికి ఏం తెలుస్తుంది? తెలియక చేసిర్రా, వాంటెడ్ గా చేసిర్రా? మరి అంత అర్ధరాత్రి చేసిర్రు అంటే ఏమన్నా డబ్బులు మూటలు ఏమన్నా కాంట్రాక్ట్ లెక్చరర్లు అన్ని ముట్టుంటాయి, పెద్ద అలిగేషన్ అన్ని. మొన్న 10,000 మీద ఇక ధన బలం కావచ్చు, రాజకీయ బలం కావచ్చు, వాళ్ళున్న కలెక్టివ్నెస్ కావచ్చు పడ్డాయంటే మంచికి. ఎంత మీ రూమర్సా, పుకారా, నిజమా, అబద్ధం కానీ ఒక్కొక్క లెక్చరర్ దగ్గర ఎంత కలెక్ట్ చేసి ఉంటారని అందరా అంటే రాత్రికి రాత్రి 12 గంటలకు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను. ఈ జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 35 ద్వారా 23 మంది రెగ్యులరైజ్ అయ్యారు. రీసెంట్ గా అయ్యారు. ప్రభుత్వం మొన్న 24 10వ నెలల రెగ్యులరైజ్ అయ్యారు. దానికి ముందు ఒక సంఘటన జరిగింది. కొంతమంది కాంట్రాక్ట్ వాళ్ళు కలిసి ఒక వ్యక్తికి, ఒక 2 వ్యక్తులకు డబ్బులు ఇచ్చిండ్రు. డబ్బులు ఇస్తే ఈ 23 మంది రెగ్యులరైజ్ అయ్యారు. మేము రెగ్యులరైజ్ కాలే, మా పైసలు మాకు వాపస్ అన్ని ఇస్తారా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారా అని అడిగితే సమాధానం ఇయ్యలే మధ్యవర్తులు. సమాధానం ఇవ్వకపోతే మరి పోయి వనస్థలిపురం PS లో కేసు పెట్టిండ్రు. నేను అది కూడా కోర్టుకు సబ్మిషన్ చేసిన. మరి డబ్బులు ఇచ్చినోడిది తప్పే. వనస్థలిపురం పోయి PS లో కంప్లైంట్ పెడితే 60 లక్షలు రికవరీ చేసిండ్రు. అందులో 65 లక్షలని
ఆరోపణ చేస్తే 60 లక్షలు రికవరీ చేసింది పోలీస్. ఇద్దరు కలిసి 60 లక్షలు ఇచ్చిర్రా? ఇద్దరు కలిసి సరి 30 ఇచ్చిండ్రు. పర్మనెంట్ జాబ్ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది, కావాలంటే మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తా. అంటే పర్మనెంట్ గా మమ్మల్ని జాబ్ లోకి తీసుకోండి అని చెప్పేసి దాదాపు ఒక్కొక్క 60 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఇది నిండు సత్యం. ఒకరిని వేసి ఒకరిని వేయలేదు అంటే వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు మధ్యవర్తులకు ఇచ్చుంటారు, ఎవరెవరికి ఇచ్చుంటారు మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు మొత్తం గతంలో ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు అందాగా? ఇప్పుడు పర్మనెంట్ 3000 పైచీలుకున్నారు. 3000 పైన 3000 పై టోటల్ జాబ్స్ ఏమో 5544. అందులో ఎక్కువ నేను విద్యా వ్యవస్థ నేను చెప్తున్నా కదా, ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయో, ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయో అవన్నీ రెగ్యులరైజ్ అయినాయి. ఇప్పుడు అవి 5544 కానీ ఇలా ఆంధ్రజ్యోతిలో 110 కింద వచ్చింది. అంటే మీరు చెప్తున్న లెక్చరర్లు ఏమో 3000 మా 3500 4000 వరకు ఇవే పోస్టులు ఇవి ఉన్నాయి. ఒక 2000 వరకు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మీ వగేరా వగేరా. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇద్దరికి 60 లక్షలు అంటే ఇక్కడ వాళ్ళకి ఒక్కరికి ఒక 30 లక్షల చొప్పున వేసుకున్నా కోట్లాని కోట్లు చేతులు మారినట్టున్నాయి కదా. మైపాల్, నేను ఒక మాట చెప్పనా, గత ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిన ఇది అన్కాన్స్టిట్యూషనల్. తర్వాత దీనిలో బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ జరిగింది, వీళ్ళ సర్టిఫికెట్లు చక్కగా లేవు, వీళ్ళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, రోస్టర్ లేదు, ఉమాదేవి జడ్జిమెంట్ ఏదైతే చెప్పిందో అవన్నీ వయలేషన్ చేసిండ్రని చెప్పిన. చెప్తూ మొన్న రాత్రికి రాత్రి రెగ్యులరైజ్ అయితే కొన్ని శాంపిల్గా కొన్ని ఏం చేసిన వినాయక మిషన్ని, తర్వాత జేఆర్ఎన్ రాజస్థాన్ యూనివర్సిటీని, ఐఏఎస్సి రాజస్థాన్ ఐఏఎస్సి యూనివర్సిటీ, తర్వాత భోజ్ యూనివర్సిటీ, మదురై కామరాజు యూనివర్సిటీ, ఇట్లా కొన్ని సాహిత్య సమ్మేళన్ అదొక సంస్థ నుంచి ఇచ్చిన ఇన్వాల్వ్డ్ అని సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత యూజీసీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిండ్రు. నేను శాంపిల్కి మీకు 12 సబ్మిషన్ చేస్తున్నా అని 12 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేకపోయినప్పటికీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఒక పిటిషన్ ఇచ్చిన. దాని తర్వాత వీళ్ళు ఎట్లా పట్టించుకోరు అనే ఉద్దేశం కొద్దీ కనీసం పోలీస్ వ్యవస్థ మీదమైన నమ్మకం ఉంటుందేమో, కనీసం న్యాయం చేస్తుందేమో అని సిఐడికి, ఏసీబీకి, తర్వాత ఇది మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్కి, డైరెక్టర్కి, వీళ్ళందరికీ ఇచ్చిన. పాపం ఏది మన సిఐడికి ఇచ్చిన తర్వాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అనే ఒక ఆనెస్ట్ ఆఫీసర్, మన యూనివర్సిటీ బిడ్డ ఆనెస్ట్గా వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమని డీసీపీకి పంపిండు. డీసీపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి పంపిండ్రు. మరి ఏం మానిపులేట్ అయిందో తెలియదు. ఎంక్వైరీ చేసిండ్రు, ఎంక్వైరీ ఫైల్ని అక్కడే పెట్టిండ్రు. మరి దీనిలో కొంతమంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎస్పెషల్లీ నర్సిరెడ్డి, ఎవరైతే విద్యావేత్త అని చెప్పుకొని తిరిగే సోకాల్ లీడర్లు ఉన్నారో ఈ లీడర్లకు అందరికీ ప్రాపకం ఉంది, ఈ లీడర్లకు అందరికీ కన్సర్న్ ఉంది. అయినా ఏదైతే నేను ఇచ్చిన కంప్లైంటు, ఏవైతే తప్పుడు సర్టిఫికెట్లు, తప్పుడు యూనివర్సిటీల నుంచి వచ్చిండ్రు అన్నదాన్ని పక్కకే టీపించిండ్రు. ఇప్పటికీ దాని రిజల్ట్ బయటికి రాలే. ఏడాది అవుతుంది. ఏదైనా ఒక పిటిషను ఒక వారం రోజులలోనో ఒక 15 రోజులలోనో మనకు దాన్ని రిజల్ట్ వస్తే గవర్నమెంట్ పారదర్శకంగా పనిచేస్తుంది, గవర్నమెంట్ మంచి ప్రభుత్వం అనుకుంటాం. మరి మీ ప్రభుత్వం వచ్చినాక నేను ఇచ్చిన కదా ప్రజాప్రభుత్వం అనేది, ప్రజాప్రభుత్వం అనేది ఇచ్చిన కదా, పనికిరాని ప్రభుత్వం అయిపోయింది. ఇది చెత్త ప్రభుత్వం, ఇది ఉత్త ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం. నేను ఒక కంప్లైంట్ దారుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే నన్నే ఎంక్వైరీ చేయనుంటివి, నువ్వు తప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినావు, నేను లోపల పెడుతున్నాను పెట్టనుంటివి, నేను ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ కదా. నువ్వు నా అవకాశం కూడా ఇవ్వకుండా తొక్కి పెడితే దొంగ అధికారులు దొంగ రాజకీయ నాయకులు కలిసి కుట్ర పన్నిరు కదా మీరు. ఇలా నిరుద్యోగ యువత కళ్ళల్లో బత్తులు వేసుకొని చదువుతుండ్రు, కింద కాయలు కాసేదాకా కూకుని చదువుతుండ్రు. నీకేం తెలుసు చదువు విలువ గురించి? నాతో లిటరల్గా నర్సిరెడ్డి అనేటోడు అయితే లిటరల్గా చెప్పిండు, వాళ్ళు ఏళ్ళ తరబడి చేసిండ్రు, రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం. తప్పే అంటే నువ్వు ఒక చదువుకున్న టీచర్వా, లేకపోతే నువ్వు పనికిరాని బ్రోకర్వా, వాళ్ళకు పనిచేసే బ్రోకర్వా అయ్యాలా? నువ్వు ఎట్లా కొడకా, నేను చెప్తున్నా కదా, ఎట్లా ఎమ్మెల్సీ గెలుస్తావో నేను చూస్తా. ఈసారి మళ్ళీ పోటీ చేస్తుండు ఒక టీచర్, గ్రాడ్యుయేట్స్ ఎట్లా టీచర్ ఎమ్మెల్సీ. ఒక టీచర్ నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యి టీచర్ రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయినావు.
విద్యా వ్యవస్థ ఎట్లుండాలో నీకు తెలియదా? బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్టైనబుల్ చేయకూడదు అని తెలియదా నీకు? నువ్వు పోయి రెగ్యులరైజ్ చేయమని అడుగుతావు, నువ్వు పోయి ఒక్కనివి దీక్ష పెడతావు. అడగొద్దనే రాజ్యాంగంగా తీర్పు ఉందన్నారు కదా, కాంట్రాక్టుల ఎంప్లాయీస్ కు మమ్మల్ని పర్మనెంట్ చెయ్యు అని అడిగే హక్కు కూడా లేదని అంటారు కదా. వీళ్ళు ఎవడైతే రెగ్యులరైజ్ చేయమన్నారో వీళ్ళందరినీ లిటరల్ గా ఒక బ్యాడ్ వర్డ్ తోటి వాడుతున్నా. చదువుకున్న బెవడాలు వీళ్ళంతా, చదువుకున్న బెవడాలు. ఇప్పుడు మన కరీంనగర్ అక్కడ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలిచిండు, ఇటు పల్లా రాజశేఖరరెడ్డి వరంగల్ ఖమ్మం మహబూబ్నగర్ వీళ్ళు మాట్లాడలేదు కదా ఎప్పుడు వీటి గురించి. మరి మాట్లాడారు, మరి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో పోటీ చేస్తారు, వీళ్ళు ఎందుకు ఓటేస్తారు గ్రాడ్యుయేట్? రాజకీయ ఎమ్మెల్సీ అనేది రాజకీయ నిరుద్యోగులకు 6వ వేలు లాంటిది, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం అది. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గెలిచిండు గ్రాడ్యుయేట్ తరఫున, సపోజ్ జీవన్ రెడ్డి అనుకుందాం, గెలిచిండు. ఎప్పుడు గెలిచిండు? టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గెలిచిండు. మరి నిరుద్యోగులు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, విద్యార్థులకు సీట్లలో అవకతవకలు జరుగుతున్నాయని, నిరుద్యోగులకు నియామకాలు చక్కగా జరుగుతలేవని, టీఎస్పీఎస్లో పేపర్ లీక్ అయిందని కుయ్యో మొర్రో అని మొత్తుకుంటూ ఒక అమ్మాయి అశోక్ నగర్లో చచ్చిపోతే ఒక్కనాడన్న నోరు మెదిపిండా? ఒక్కనాడన్న ఆమె కుటుంబాన్ని సందర్శించిండా? పరామర్శించిండా? మరి ఇట్లాంటి దద్దమ్మలకు ఎందుకే ఓట్లు వేయాలి? ఇట్లాంటి దద్దమ్మలను మీరు నియామకం ఎందుకు చేసుకోవాలి? సేమ్ యాజ్ వెల్ యాజ్ నర్సిరెడ్డి గెలిచిండు, ఎక్కడ టీచర్ ఎమ్మెల్సీ నుంచి గెలిచిండు. నువ్వు ఎవరి కోసం పనిచేయాలి? టీచర్ల కోసం పనిచేయాలి. టీచర్ల బాధలు బందీలు ఏందో చేయాలి. నువ్వు ఒక టీచర్ ఉండి గతంలో జాయిన్ అయ్యి పెన్షన్ తీసుకుంటావు. నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చి ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకుంటావు. మరి నీ తోటి సహచర ఉద్యోగికి వాళ్ళ తరపున నువ్వు ఎన్నికైన నువ్వు ఇన్ని రోజులు గాజులు దొరుకున్నావా? వాళ్ళకి పెన్షన్ కావాలని ఎందుకు అడగలే? వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే సోయి నీకు ఎందుకు లేదు? 5 DA లాగినాయి ఇప్పటి వరకు, 5 DA లాగినాయి. 5 DA లాగితే గవర్నమెంట్ మొన్న మేము పెన్ డౌన్ చేస్తామంటే గవర్నమెంట్కి అల్టిమేట్ ఏం చేస్తాను, ఒక్క DA 16 సార్లు ఇస్తారంట. ఒక్క DA 16 సార్లు. ఎట్లా 16 సార్లు ఇస్తారు అంటే అర్థం కాలే నాకు. ఒక DA 16 సార్లు, ఒక్క DAని డివైడ్ చేసి 15 సార్లు 16 సార్లకి ఇస్తాడట. అది విడిచిపెట్టు. 2018 నుంచి 2026 వరకు వాళ్ళ ఫిట్మెంట్స్ ల్యాబ్స్ అయినాయి. అవి అడగాలి. 2018 నుంచి 2021 వరకు ఫిట్మెంట్ ల్యాబ్స్ అయినాయి. వాటికి ఏరియర్స్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఏరియర్స్ గతి లేదు. ఎన్నడన్నా అడిగిందా ఈ నర్సిరెడ్డి? ఎన్నడన్నా అడిగిందా ఇంకో ఎమ్మెల్సీ? ఎన్నడన్నా బాధ్యత పోరాటం చేసిండా? కానీ కాంట్రాక్టర్లకు రెగ్యులరైజ్ చేయాలని ఇక ఒక్కడు పోయి ఇట్లా పెట్టుకొని ధర్నా చేసిండు ఈ దద్దమ్మ. అంటే వీళ్ళు ఇంకెన్నుకుంటారట. నేను మాట్లాడకూడదు. పెద్దోడు, వయసులో పెద్దోడు, విజ్ఞుడు, చదువుకున్నాడు, కానీ పనికిరాని స్టేట్మెంట్ ఇస్తే ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది నాలంటోడు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ మీద ఇప్పుడు మొన్న గెలిచిన ఎమ్మెల్సీ తీర్మార్మల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో గెలిచిన ఏమైనా స్పందించిండా? ఏందైనా వైఖరి అంటే ఎక్కడ మీరు నేను ఇప్పుడే చెప్పిన చాలా మంది సోకాల్ లీడర్లు ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తా అన్న ఒక పనికి మాసిన విద్యావేత్త ఎవరు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోరగాండ్లను దోసి తల్లిదండ్రులని దగ్గర డబ్బులు దోసి ఇవాళ ఆ డబ్బులతోటి ఇవాళ రాజకీయం చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నికలకు వస్తుండు. ఇట్లాంటి మనకెందుకు? వాళ్ళు ఎవరైనా కోర్టుకు అదే విధంగా 3 నెలల ముందే ఇంకొక అతను విద్యా సంస్థలు పెట్టుకుంటాట విన్నర్స్. ఇలా నువ్వు ఒక ఎంప్లాయీగా ఉండి ఒక జూనియర్ లెక్చరర్గా ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ప్రమోషన్ తీసుకొని నువ్వు విన్నర్స్ అనే కోచింగ్ సెంటర్ పెట్టుకొని కోచింగ్ సెంటర్కి న్యాయం చేసినావా, లేకపోతే నువ్వు చదువు చెప్పే విద్యార్థులకు న్యాయం చేసినావా? ఇగో ఇట్లాంటి వాళ్ళంతా డబ్బులు సంపాదించుకొని ఇలా ఎలక్షన్లకు వస్తుండ్రు. ఒక్కనాడు ఈ కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ కోసం పోరాటం చేసింది లేదు. జీవో నెంబర్ 3 మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోకల్ నాన్ లోకల్ పేరట నియామకాలు పోతుంటే జీవో 46 మీద ఒక్కనాడు పోరాటం చేసింది లేదు, ఒక్కనాడు ఉద్యమాలు చేసింది లేదు. వీళ్ళకు పదవులు కావాలి, వీళ్ళకు ప్రచారం కావాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి.
పోస్టులు తీసుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎందుకరా జీతం, బచ్చం, టెలిఫోను, కారు, బంగ్లా, పిఏ ఇవన్నీ మీకెందుకు? వీళ్ళకెందుకు ఇవ్వాలి? ఇట్లాంటి వాళ్ళని ఎందుకు గెలిపియాలని అడుగుతున్నా నేను. నువ్వు ఎవడి హక్కుల కోసం గెలిపించుకున్నావో వాని హక్కుల కోసం కాపాడకుండా వేరేటోని హక్కుల కోసం కొట్లాడేటోడు ఎందుకు అని అడుగుతున్నా నేను. బాధ్యతను మర్చిపోతే ఎందుకు పాత చెప్పు తీసి కొడతలేరు అని అడుగుతున్నా నేను. ఓకే అన్న, ఫైనల్గా నిరుద్యోగులకు ఏం చెప్తారు? ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఉండడం, పెద్ద పెద్ద మొత్తంలో అంటే గవర్నమెంట్ను పడగొట్టడంలో నిరుద్యోగుల పాత్ర కీలకం. ఎస్పెషల్గా ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు జీవో 16 సెక్షన్ 10 తీసుకురావడంలో వల్ల కూడా అప్పుడు నిరుద్యోగులు చాలా కోపంగా ఉండే. అరే నిన్న కాక మొన్న కదా జీవో నెంబర్ 46 గత ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, గత ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను అడుగుతున్నా ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కాంటిజియస్ జోన్ అనేది నువ్వు డెఫినేషన్ ఇవ్వలేదు, దాన్ని సెగ్రిగేషన్ చేయలేదు. జిల్లాలని, జోన్లని, మల్టీ జోన్లని సెగ్రిగేషన్ చేసినావు. మరి సెగ్రిగేషన్ చేయకుండా కంటిజియస్ జోన్ పరిధి చెప్పకుండా ఎట్లా వ్యాలిడే అవుతుంది? ఇంకోటి 58 ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా 61 చేస్తే అప్పుడు సునీల్ నాయక్ అక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కూడా చనిపోయాడు. ఇదొక అంశం. అయితే జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 55 ద్వారా 80,000 పోస్టులను నోటిఫై చేసి 80,000 పోస్టులను నోటిఫై చేసి దాని ద్వారా నియామకాలు చేస్తామని చెప్పిండ్రు. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 29 ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దాని మీద ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఏంది? ఎంతమంది మెయిన్స్కి సెలెక్ట్ అయ్యిండ్రు, ఏ రిజర్వేషన్ల సెలెక్ట్ అయ్యిండ్రు అని ఒక్కనాడన్న ప్రజాప్రభుత్వం అయితే, పారదర్శక ప్రభుత్వం అయితే వెబ్సైట్లో పెట్టలేవు. ఎందుకు? దోచుకునే దొంగలు రెండు పార్టీలు, ఈ పార్టీలన్నీ దోచుకునే దొంగలు. ఎవడు అది నేను అదే అంటున్నా, మెజారిటీ ప్రజల చేతిలో అధికారం ఉండాలి. నువ్వు కొట్లాడుకుంటున్నావు, వాడు ముల్లే పట్టుకపోతుండు. రైట్, ఏం చేస్తావు? ఓకేనా, ఫైనల్గా నిరుద్యోగులకు ఏం చెప్తారు ఈ కేసు గురించి, ఈ కాంట్రాక్ట్ మరి ఎట్లా? గడిచిన పదేళ్ళుగా శంకరు నేనని ఎప్పుడు పోరాటం చేయాలి. శంకర్కు ఏదో పదవి దొరుకుతుందని హైదరాబాద్ రాలే, శంకర్కి ఏదో డబ్బులు దొరుకుతాయని రాలే, శంకర్కి ఏదో ఖ్యాతి దొరుకుతుందని రాలే. ఒక గవర్నమెంట్ వ్యవస్థలో నేను చదువుకున్నా, ఆ వ్యవస్థ నష్టపోవద్దు, ఆ వ్యవస్థ నిలబడాలని కొట్లాడుతున్నా. ఆ కన్సర్న్ ఒక్కటి తప్ప నేను ఇది కాకుండా వేరే పనులు చేసుకుంటే నేను మస్తు సంపాదించుకోవచ్చు. నేను అందరి లెక్క గడిచిన నా తోటి ఉద్యమకారుల లెక్క నేను అనుకుంటే ఈరోజు ఫార్చ్యూనర్లో తిరగచ్చు, నేను ఒక పదవిలో తిరగచ్చు. కానీ నేను ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుని కాళ్ళు పట్టుకోలే, ఎవరిని బూట్లు నాకలే, ఎవరి దగ్గర 10 రూపాయలు తెచ్చుకోలే. నేను ఎవరి 10 రూపాయలు దేనికన్నా మంచి పని కోసం అంటే ఆ మంచి పని కోసం ఉపయోగించడమే తప్ప ఎప్పుడు ఖర్చు పెట్టలే. కానీ అమూల్యమైన మా జీవితాలు 10 ఏళ్ళ కాలం అయింది. ఆ కాలాన్ని ఎవరు తెచ్చేయలేదు. అయినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా ఈ జీవో మీద ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు పూర్తి మనం అనుకునే న్యాయం వచ్చే వరకు పోరాడదాం. మనం పోతున్నప్పటికీ మాజీ గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మీకు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందో? కోట్లు సంపాదించిన బాల్కా సుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, బొంతురామ్ మోహన్ కానీ, లేకపోతే గువ్వల బాలరాజు కానీ, ఇంకా ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా మీకేమన్నా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ న్యాయమైన డిమాండ్ చేసిన తప్పే వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ పాత్ర కూడా ఉందండి పాపంలో. వాళ్ళు ఎందుకు చేసిందే వాళ్ళు కదా, దాన్ని కొనసాగిస్తుందే వీళ్ళు కదా. ఎవరికైనా ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా. మేము బ్యాక్ డోర్ నుంచి డబ్బులు వస్తాయి కదా, బ్యాక్ డోర్ అపాయింట్మెంట్ చేస్తే బ్యాక్ డోర్ మనీ వస్తుంది కదా. అంత ప్రేమ ఉన్నోళ్ళు మా మీద ఎందుకు, నిరుద్యోగుల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? మేము గంపగుత్తకు ఓట్లు వేయం కదా, మాకు విచక్షణ ఉంటుంది కదా, మంచి చెడులు చూస్తాం కదా. నేనేమంటున్నా, ఇది ఏదైతే ఈ జియో మీద మనం కోర్టుకి వెళ్ళినామో, ఈ జడ్జిమెంట్ వచ్చిందో, ఇక్కడ మనకు హైకోర్టులో న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టుకి వెళ్దాం. మనం నష్టపోయినా మన భవిష్యత్ తరాలు మంచుకుండాలి, మనం నష్టపోయినా మనల్ని చదివించిన వ్యవస్థ మంచుకుండాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి అందరం శంకరు నేనని కాదు, మనమై కొట్లాడుతుండు. మీరు అందరు ఉండరు అంటే నాకు సంతోషం. మీరందరు కలిసి కొట్లాడుతున్నామంటే ఇదే కమిట్మెంట్ తోటి, ఇదే అంకిత భావంతో మనం ముందుకెళ్దాం, పోరాడదాం. బరాబరి ఇక్కడ మేనేజ్ చేస్తుండ్రేమో కానీ అక్కడ మేనేజ్ చేయలేరు, అది నాకు తెలుసు.
సో కాబట్టి న్యాయం గెలుస్తుంది. మహా అయితే 1 సంవత్సరం లేట్ అవుతుందేమో కానీ న్యాయం గెలుస్తుంది. తప్పకుండా నియామకాలు వస్తాయి బరాబరి. ఓకే, తప్పుడు దారి నుంచి వచ్చిన వాళ్ళు తప్పుడు దారి నుంచే వెళ్ళిపోతారు అనేది గమనించాలి. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదండి మరి ఇది లగచర్ల ఇష్యూలో అయితే వీళ్ళ ఫ్లైట్లో అంటే మరి చాలామంది సత్యవతి రాథోడ్ కానీ లేదంటే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కానీ ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకైనా వెళ్తామని చెప్పి వెళ్తున్నారు. ఈ కాంట్రాక్టు క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా అక్రమం అని చెప్పి హైకోర్టే చెప్తుంది. దీని మీద కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కల్వకుంట్ల కవిత కానీ కేసీఆర్ కానీ నిరుద్యోగుల వైపు ఉంటారా, లేదు సైలెంట్గా గమ్ము నుండి ఈ టాపిక్ మాట్లాడకుండా ఉంటే ఎన్ని జన్మలెత్తినా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో అధికారంలోకి రాదు. స్థానిక ఎన్నికల్లో కూడా ఎట్లా వస్తారు? తప్పు చేసింది మీరే. కనీసం చెంపలేసుకొని తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి చెంపలేసుకొని మేము నిరుద్యోగుల పట్ల తప్పు చేసినామని చెప్పేసి చెంపలేసుకొని ఇప్పటికైనా నిరుద్యోగుల వైపు ఉంటారా, కాంట్రాక్టు లెక్చరర్ల వైపు ఉంటారా అనేది మీరు మీకు అలా ఓట్లు కావాలంటే వాళ్ళే అడుక్కోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ చెప్పండి. కానీ తగుదునమ్మా అని ఆ గోడ మీద పిల్లులాగుండి అటు కావాలి ఇటు కావాలని నంగనాచి వేషాలు వేసుకుంటా ఈ కథలు పడితే మాత్రం నడవదు. కేటీఆర్, హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్, నీ బుల్లెట్ ఎటువైపు? నువ్వు నిజాయితీ పరుడు అయితే, నికార్సోనుడు అయితే నిరుద్యోగుల వైపు ఉంటావా? గెజిటెడ్ సంతకం గ్రీన్ పెన్ అనేది గంపగుత్తగా రాసిస్తున్నాడు. మార్కెట్లో కోడిపిల్లనా, బర్రెనా, గొర్రెనా, వంకాయల టమాటాల గంపలు పెట్టి తెచ్చుకపోవడానికి కాంట్రాక్టు లెక్చరర్ జాబ్ ఒక్కొక్కటి 30-40 లక్షలకు అమ్ముకున్నారని సమాచారం వస్తుంది. మనుషులు గారా, కడుపుకు అన్నం తింటలేరా? నేను అధికారులను కూడా అడుగుతున్నా, సరే నువ్వు జాబ్ కొట్టిందేమో రిటర్న్ ఎగ్జామ్లో జాబ్ కొట్టినావు, మరి కాంట్రాక్టర్ని ఎట్లా పర్మనెంట్ చేస్తారో గెజిటెడ్ సంతకం? నీ జాబ్ కూడా అప్పుడు గెజిటెడ్ మరి కాంట్రాక్టర్లను ఇచ్చుంటే మీకు జాబ్లు వచ్చేటి ఎవరా? ఇంత లుచ్చాగాలేందిరా? కేసీఆర్ నువ్వు ఇప్పటికైనా బయటకు రా, బయటకు వచ్చి స్పందించు. ఇప్పటికైనా నిరుద్యోగులకు సారీ చెప్పు. 58 ఏళ్ళున్న 41 చేస్తే సునీల్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు, అది తప్పు చేసినావు. సిగ్గులేదురా? ఇంకా వాడేవాడు రాకేష్ అట కేసీఆర్ అని సినిమా తీసిండు, కేశవ జాదవ్ రమావత్ అని. దాంట్లో కేసీఆర్ కోసం అట ఆ పిల్లవాడు ఆ సినిమాలో పోతాడట. ఆ కేసీఆర్ అనేటువంటి హీరోగా చూపించడానికి చేస్తుండు. జోర్జార్ సుజాత, జబర్దస్త్ రాకేష్ జోర్దార్గా ఉంటుందని చెప్పి దేశపతి శ్రీనివాసు స్టేజీలెక్కి డబ్బాలు కొడుతున్నావు. నువ్వు ఒక మేధావి అంటున్నావు, ఒక రచయిత అంటున్నావు, సాహిత్యం అంటున్నావు. మరి నువ్వు నిజంగా సాహిత్యవేత్తవైతే, నిజంగా రచయితవైతే, మనిషివైతే రా ఓల్డ్ పిచ్ కాడికి ఉస్మానియా యూనివర్సిటీకి రా. కాంట్రాక్టు లెక్చరర్ల వైపు, కాంట్రాక్టు లెక్చరర్లను పర్మనెంట్ చేయడానికి సమర్థిస్తావా? నిరుద్యోగుల వైపు ఉంటావా? దేశపతి శ్రీనివాస్ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకుండా నువ్వు ఇంకా కేసీఆర్ భజన చేస్తే రా, ఎన్నడన్నా నిరుద్యోగులలో వస్తావు కదా. ఓయూకో, చిక్కడపల్లి లైబ్రరీకో ఎక్కడైనా నిరుద్యోగుల తరపున వచ్చినప్పుడు గల్లాబట్టి అడుగుతారు. తప్పుడు పాలసీలకు ఎట్లా సపోర్ట్ చేస్తావు? విప్రకాష్ అన్న కేసీఆర్ కమ్మటోడు, తీయనోడు, సక్కనోడు, మేధావి, తోపు, తురుము, ఉరుము, మేధస్సు అన్నావు కదా. కాంట్రాక్ట్ లెక్చరర్లను, జూనియర్ లెక్చరర్లను, డిగ్రీ లెక్చరర్లను, పాలిటెక్నిక్ లెక్చరర్లను పర్మనెంట్ చేసేటోడు మేధావా, కర్కశ కూడా, రాక్షసుడా, దుర్మార్గుడా? నువ్వు చెప్పు. ఓపెన్ డిబేట్ మరి ఓవి శంకరన్న తట్టుకొస్తావా ఓల్డ్ పీస్ సెంటర్కు? అక్కడోడు ఇక్కడోడు జమాయి మళ్ళీ కేసీఆర్ను జాకీలు పెట్టి లేపి నిరుద్యోగులందరినీ సంపదమంటారా? గ్రూప్ 1 పేపర్ 2 సార్లు పెడితే 2 సార్లు కెనడా వాడికి అమ్ముకుంటాడు ఎవడన్నా? వాడు మనిషా, పశువా? కెనడాలో ఉన్నవాడికి జాబా, గ్రూప్ 1 జాబ్ అంటే ఎన్ని కోట్లకు అమ్ముకున్నారు? ఒక్కసారి కాదు 2 సార్లు రద్దు అయింది అంటే ఎంత నీచులయ్యా మీరు. ఎంసెట్ 3-4 సార్లు లీక్ అయింది. మనుషులా, పశువులా? ఆ లిక్కర్ రాని, ఆ లిక్కర్ దొంగ ఆ గోదావరి ఖనీల బొగ్గు గన్నుల జాబులు అమ్ముకుందట, ఒకటే సెంటర్లో గ్రూప్ 1 జాబులు అమ్ముకుందట. ఇట్లాంటి దొంగలకు మళ్ళా సద్దులు మోస్తావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఐపీఎస్ జాబ్ వచ్చింది, ఒక సివిల్ సర్వీస్ చేసినావు. నీ ఐపీఎస్ జాబ్ కూడా కాంట్రాక్ట్ కింద తీసుకొని కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తే నీకు జాబ్ వచ్చేదా?
మీరేమో రిటర్న్లో రాసి పాస్ అయ్యారు, వేరే వాడేమో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా దొంగ సర్టిఫికేట్లు తెచ్చి జాబ్లో జాయిన్ అయితే వాడికి పర్మనెంట్ కావాలన్నా? దీని మీద మీ వైఖరి ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలి. బహుజన రాజ్యం అన్నావు, మరి ఇదేనా బహుజన రాజ్యం? బహుజనులందరినీ తొక్కడమేనా బహుజన రాజ్యం? కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయడమేనా బహుజన రాజ్యం? స్వర్ణయుగం అన్నావు కేసీఆర్ది, ఇదేనా స్వర్ణయుగం అంటే? ఆ పాపిస్టోడు అట్లా చేస్తే వీళ్ళు కొన్ని జాబులు అమ్ముకుంటారట, వీళ్ళు ఇట్లా చేస్తే దీని మీద కొట్లాడమంటే ఒక్కడు రాడు. ఒక్కడని ఇప్పటిదాకా ఓయికి వచ్చిండా? ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ మీద ఒక్క రాజకీయ నాయకుడు అన్న కొట్లాడుతుండా? ప్రభుత్వాలే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలరా? చిన్న చిన్న తప్పులు చేస్తే ఎవడన్నా ఆకలి ఎక్కడన్నా అన్నం దొంగతనం చేస్తే వాడిని వీప్ బలిపోయేదాకా కొడతారు. ఎవడన్నా జేబులోకి వెళ్ళి బస్ స్టాండ్లో 1000 రూపాయలు కొట్టేస్తే వాడిని వీప్ అంతా బాగా కొడతారు. ఏదో జామ పండ్లో మామిడి పండ్లో దొంగతనం చేస్తే కొడతారు వాళ్ళను. వాడు జాబులే అమ్ముకుంటే వాడిని ఎంత కొట్టాలరా? వాడు కేసీఆర్ అనేటోడికి వాడి కుటుంబానికి అసలు నిమ్మకు నీరెత్తనట్టలేదు. గొడవ పెట్టిండు, కమ్మగా తింటుండు. 10-11 నెలల నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేది లేదు. లుంగి కట్టుకోవాలి, ఏ పల్లె పిల్లాడో ఎట్లా చక్కగా ఉన్నాడని పాటలు రాపించుకోవాలి. ఇంకా పాట కొత్త కొత్త సినిమాలు రాపించుకో. రసమై బాలకిషన్ రా, మళ్ళీ వెళ్ళి పాట పాడుతున్నావు కేసీఆర్ అది ఇదని. నీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగానే కమ్మగా సుఖపడ్డావు. ఓ ఫామ్ హౌస్ కట్టుకున్నావు, మేకలు వేటలు, నెలకోసారి దావతులు డ్రింకులు, కమ్మగా ఉంది నీ జీవితం. మేము రావాలనేడా నిరుద్యోగులు? ఒక్కొక్కడు భజనగాళ్ళు ఎక్కువయ్యారు. నిరుద్యోగులారా, తెలంగాణ మేధావులారా, టీచర్లారా, మీరంతా గమనించండి. కేసీఆర్ భజనగాళ్ళు ఎక్కువైపోయి మళ్ళా కేసీఆర్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వేలు కుమ్మరించి నెగిటివ్ కామెంట్లు, బూత్ కామెంట్లు అన్నీ పెట్టించుకుంటా వాడు మళ్ళీ దందా నడుపుతున్నాడు. మరో నయం, డిజిటల్ నయం లెక్క అయిపోయి ఫామ్ హౌస్లో కూర్చుండే 2 విలన్లను, హరీష్ రావు కేటీఆర్ అనే విలన్లను బయటకు నూకి మళ్ళా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు, సంఘంలో అశాంతి చేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ క్షమాపణ చెప్పకపోతే నిరుద్యోగులు మీకు నెక్స్ట్ స్థానిక సంస్థలు కానీ బుద్ధి చెప్తారని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.